హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో సీజనల్గా దొరికే తాటి పండుతో తాటి గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ తాటి రొట్టె ఎలా చేసుకోవాలో వీడియోని అప్లోడ్ చేశాను. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ తాటి గారెలు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా తాటి గారెలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా తాటి పండుని బాగా పండింది తీసుకోవాలి. అలా తీసుకున్న తాటిపండు పైన ఉన్న తొడిమను సపరేట్ చేసుకోవాలి. గట్టిగా ఉన్నట్లయితే తాటిపండుని 2-3 సార్లు ట్యాప్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది. తర్వాత తాటిపండుకు ఉన్న తొక్కను కూడా తీసుకుని గింజల్ని సపరేట్ చేసుకోవాలి. నేను తీసుకున్న తాటిపండులో 3 గింజల వరకు ఉన్నాయండి. కొన్ని తాటిపండుల్లో 2 గింజలే ఉంటాయి. ఇలా గింజల్ని సపరేట్ చేసుకుని తాటి గుజ్జుని తీసుకోవాలి. తాటి గుజ్జుని ఈజీగా తీసుకోవడం కోసం ఇలా హోల్స్ ఉన్న గిన్నెని తీసుకుంటే పీచ్ అనేదే రాకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు. గిన్నెని బోర్లించి తాటి గింజను ఇలా తురుముకున్నట్లయితే గుజ్జు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా తాటి రొట్టె వీడియోలో కూడా చూపించానండి. ఆ తాటి గుజ్జంతా 2 కప్పుల వరకు వచ్చింది. 1 కప్పుతో తాటి రొట్టె వేసి చూపించాను, మరొక కప్పుతో తాటి గారెలు చూపిస్తున్నాను. 1 కప్పు తాటి గుజ్జుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని అదే కప్పుతో అరకప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. దానిలోనే పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుని అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. బియ్యం పిండి అనేది కరెక్ట్ కొలత ఏమీ ఉండదండి. గారె వేసుకోవడానికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేంత వరకు వేసుకోవాలి. దానిలోనే కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటే గారె వేసుకోవడానికి పిండి లూజ్ అయినట్లయితే మరి కొంచెం బియ్య పిండిని వేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ లూజ్గా ఉందండి. ఇంకా బెల్లం తురుము కూడా కరిగిన తర్వాత మరి కాస్త లూజ్ అవుతుంది కాబట్టి మరొక 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేస్తున్నాను. ఆ వేసుకున్న బియ్యం పిండి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలిసిపోయిన తర్వాత పిండిని చెక్ చేస్తే గారె వేసుకోవడానికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. అలా వచ్చేంత వరకు కూడా బియ్యం పిండిని వేసుకుని కలుపుకొని మూత పెట్టి 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చిన్న బెల్లం ముక్కలు ఏమైనా ఉన్నట్లయితే చేతితో నలుపుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని మరొక్కసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటే లూజ్గా ఉన్నట్లయితే మరి కొంచెం బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. తర్వాత కొద్దిగా ఆయిల్ని గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే గారె చేసుకోవడానికి ఏదైనా కవర్ కానీ లేకపోతే పాల ప్యాకెట్ని కానీ తీసుకొని దానికి కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుంటూ కవర్ మీద వేసి మళ్ళీ కొంచెం ఆయిల్తో చేతిని తడుపుకొని గారెని ప్రెస్ చేసుకుని మధ్యలో హోల్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఈ తాటి గారెలు మరీ పలచగా చేసుకోకూడదు, మీడియంగా కానీ కొంచెం మందంగా కానీ చేసుకోవాలి. అలా చేసుకున్న గారెల్ని డీప్ ఫ్రైకి సరిపడా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించి గారెల్ని వేసుకోవాలి. మంట ఎక్కువగా ఉంచి వేయించుకుంటే గారెలు పైన త్వరగా రంగు వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు. కాబట్టి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే గారెలు వేసుకోవాలి. అలాగే గారెలు వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గారెల్ని వేయించుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వేగుతాయి. గారెల్ని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం వేగిన తర్వాత కదుపుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 వైపులా బాగా వేగిపోయిన తర్వాత వాటిని ఆయిల్లోంచి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండంతా కూడా గారెల్ని వేసుకోవాలి. గారెల్ని ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఆయిల్కి సరిపడా మాత్రమే వేయాలి, అంతేకాని మరీ ఎక్కువగా వేయకూడదు. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే చాలా రుచిగా ఉండే తాటి గారెలు రెడీ అయిపోయినట్లే. ఈ తాటి గారెల్ని తినడం స్టార్ట్ చేశారంటే తింటూనే ఉంటారు. నమిలిన కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. అంత బాగుంటాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.